ఏది దాగకపోవడం వల్ల జనంలో విపరీతమైన చర్చ జరిగి ప్రతిదీ ఇదైంది. చివరికి ఏ స్థాయిలో చర్చ జరిగిందంటే సిబిఐ దర్యాప్తు కావాలని అడిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ దర్యాప్తు వద్దని పిటిషన్ విత్డ్రా చేసుకోవడంతో అక్కడ మొదలయ్యింది. అప్పుడే ఆవిడ సునీతారెడ్డి గారు వాళ్ళ మదర్ ఇద్దరు రివర్స్ అవ్వడం, ఆ కోర్టులో పిటిషన్ మాకు కావాలని వాళ్ళు వేయడం, జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగితే గట్టిగా అడిగితే ఏముంది అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడని మాట్లాడిన మాటలు ఇట్లా అన్నాడు, అన్నయ్య ఇట్లా అన్నాడని ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి దీనికి ఇంత ఇది కనపడుతోంది. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఈ కేసుల విచారణలో ఆయనకేం కాదు అని సన్నాయి నొక్కులు లేదా మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇవాళ కోర్టులో జరిగినవి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ఈ కేసు చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది, వాళ్ళకి ఉచ్చు బిగుస్తుంది, ఈ రాజకీయ సంబంధాలు ఇవేమి కాదు అని అనుకోవచ్చా? అనుకోవడానికి అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఇది రాజకీయ, దయచేసి ఇది రాజకీయ కోణంలో చూడకూడదు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. వివేకానంద రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వయాన సోదరుడు, అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెదనాన్న. ఈ హై ప్రొఫైల్ కేసులో ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వానికి లేదు. మళ్ళీ అందుకే నేను మొదటి నా రిమార్క్స్ లోనే చెప్పాను, ఇది కథ కంచికి కాదు, కథ కటకటాలకి అని చెప్పి. ఎందుకు చెప్పానంటే ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి లేనిపోని అనుమానాలు, లేనిపోని రాతలు రాయిస్తున్నారు వాళ్ళు కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో, కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. రక్తపు మరకలతో రాజకీయాలు చేయలేరన్న, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాన్ని ఖచ్చితంగా ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు ఇష్టాలు తెలుసుకొని పోవాలి, కానీ ఆధిపత్య పోరులో రక్తపు మరకలతో రాజకీయాలు చేయకూడదు. అలాంటి చేస్తే ఏ విధంగా ఇబ్బంది పడతారో. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈరోజు సిబిఐ కానీ నిఘా వర్గాలు కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతా ఉంది. స్పాటు ఎక్కడ గూగుల్ టేక్ ఓవర్ లో ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడారు, ఆ టైంలో ఆ ఫోన్లో ఎక్కడెక్కడికి ఎవరెవరికి వెళ్ళాయి, మొత్తం అన్ని పూర్తి డేటా తీసుకుంటున్నారు. కాబట్టి దీంట్లో ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిబిఐ వద్దనుకున్నారంటే, అప్పుడు ముందు కావాలని చెప్పి మళ్ళీ వద్దనుకున్నారంటే అందరూ బయటపడతారు అని. దీంట్లో ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. సిబిఐ డీటెయిల్డ్ ఎంక్వైరీ, నాకు తెలిసినంత వరకు ఇప్పటికే డీటెయిల్డ్ ఎంక్వైరీ దీంట్లో చేసి చార్జ్ షీట్ కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. కాబట్టి ఈ ఎంక్వైరీలో వారికి ఇప్పటికే ఎవరెవరు ఎక్కడెక్కడ ఫ్రేమ్ అయ్యారో పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎవరు దీనివల్ల అందుకని చెప్పాను, గతంలో ఇది కుట్లేసింది ఎవరు, రక్తపు మార్కులు దుడిపించింది ఎవరు, నరికింది ఎవరు, నరికించింది ఎవరు, అంటే దీనివల్ల ఎవరికి లబ్ధి ఉంటుందో అసలు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఎవరైనా సరే రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కానీ ఎవరు చేసినా సరే చట్ట పరిధిలో దాని కానీ వారు కానీ శిక్ష పడి చేస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వాల మీద కానీ ఆ నాయకుడి మీద కానీ నమ్మకం ఉంటుంది. ఏ రోజైతే గొడ్డల పోటుని గుండెపోటుగా ఏందన్నా ఒక ఇంట్లో ఒక హై ప్రొఫైల్ ఒక గతంలో ఒక ఎంపీగా పనిచేసినట్టు వ్యక్తి వారిని అట్లా బరి తెగించి అట్లా చేస్తే ఏం చట్టం చూస్తూ ఉంటుంది అనుకున్నారు వాళ్ళు? చెప్పండి. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా మీరు రాసుకోండి. సునీతమ్మ గారు చేస్తున్నటువంటి ఈరోజు సునీతమ్మ గారు సొంత వారి కుటుంబ సభ్యురాలైనా సరే పాపము ఆమెకు ఇక్కడ న్యాయం జరగదు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే న్యాయం జరగదు, పక్క రాష్ట్రాల కేసు బదిలీ చేయండి అని చెప్పి అన్నారంటే ఏ విధంగా ఆ రోజు ఆ రాష్ట్రంలో వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ని వీరు ఒక పొలిటికల్ సర్వీస్ గా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నారు. మొత్తం ఈయన ఏం డిక్టేట్ చేసేది చేశారు. అందుకే కదా ఈరోజు చాలా మంది జైల్లో ఉన్నారు. ఈ కేసులో కూడా రాబో రోజుల్లో ఆ రోజు ఎవరెవరు పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాసారో, ఎవరెవరు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తారో వారి మీద కూడా ఈ హత్యల కేసులో ఎవరో నిందితున్నారో వారితో పాటు వీరు కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో చట్టం ముందు నిలబడతారు. భవిష్యత్తులో ఎవరైనా సరే నిందితుల్ని ప్రొటెక్ట్ చేసి ఎలివేట్ వాళ్ళని ఆ కేసు నుంచి తప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ కేసులో ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాకైతే నమ్మకం ఉంది ఈ రాబో రోజుల్లో సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ లో సిబిఐ అధికారులు బెయిల్ రద్దు చేయమని చెప్పడం ఇవన్నీ రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎవరెవరు బెయిల్ తీసుకొని బయట ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసులో మనం గమనించాల్సింది సాక్షులు చనిపోతున్నారు గతంలో. అలాంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా రాబో రోజుల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ
ఎవరెవరు ఉన్నారో వారి వాంగ్మూలం చాలా ఇంపార్టెంట్. రాబో రోజుల్లో వారి వాంగ్మూలం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారి ఖచ్చితంగా వారికి వారి ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చి ఈ కేసు ఇంకా ముందుకు పోతుందని చెప్పి ఆశాభావం